వెల్కమ్ టు అగ్మాక్స్. ఒక పేద రైతు తన పొలంలో సాగు చేసుకునేందుకు పెట్టుబడికి అత్యవసరంగా ₹1,00,000 అప్పు కావాలంటే అంత ఈజీగా దొరుకుతుందా? ఎంతో మందిని వేడుకోవాల్సిన పరిస్థితి. ఏం చూసి ఇవ్వాలి అంటూ చీత్కారాలకు గురయ్యే దుస్థితి కూడా అన్నదాతకు ఎదురవుతుంది. అలాంటి పరిస్థితులను రైతులు ఎదుర్కోకుండా రుణం తెచ్చుకొని పంట పండించుకునేలా వీలు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం. ఈ పథకం కింద ఒక రైతు సులభంగా ₹3,00,000 వరకు రుణం తెచ్చుకోవచ్చు. సవరించిన వడ్డీ రాయితీ పథకంగా పేర్కొంటున్న ఈ స్కీమ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించింది. ఈ పథకంలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే ఇది గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది. వడ్డీ రాయితీ పథకం అంటే ఏంటి అన్న చూస్తే, వడ్డీ రాయితీ పథకం అంటే బ్యాంకులు రైతులకు అందించే రుణాలపై విధించే వడ్డీలో కొంత భాగాన్ని ప్రభుత్వం భరించడం. దీని ద్వారా రైతులు వాస్తవానికి బ్యాంకులు వసూలు చేసే వడ్డీ కంటే తక్కువ వడ్డీకే రుణం పొందుతారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీతో 3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. 7% వార్షిక వడ్డీకే రైతులకు ఈ రుణాలను ఇస్తారు. సకాలంలో చెల్లిస్తే మరింత రాయితీ లాంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ప్రధానంగా వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన స్వల్పకాలిక పంట రుణాలతో పాటు పశుపోషణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, ఫిషరీస్ లాంటి అనుబంధ రంగాలకు తీసుకునే రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. సవరించిన వడ్డీ రాయితీ పథకం రైతులకు సులభంగా రుణాలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2006-07 వార్షిక సంవత్సరంలో వడ్డీ రాయితీ పథకాన్ని ప్రారంభించింది. 2009-2010లో రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు వడ్డీ రాయితీ పథకాన్ని సవరించింది. నాటి నుంచి దీన్ని సవరించిన వడ్డీ రాయితీ పథకం మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అని పిలుస్తున్నారు. ఈ పథకం కింద 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలను 7% వడ్డీకి ఇస్తారు. రైతులకు బ్యాంకులు కల్పించే 1.5% వడ్డీ రాయితీకి సరిపడా మొత్తాన్ని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనివల్ల బ్యాంకులు తమ నిధుల వ్యయం పెరుగుదలను తట్టుకొని రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వగలుగుతారు. ఇక రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన రైతులకు అదనంగా 3% వడ్డీ రాయితీ లభిస్తుంది. దీనివల్ల మొత్తంగా రైతులు చెల్లించాల్సిన వడ్డీ రేటు సంవత్సరానికి 4%కి తగ్గుతుంది. ఈ పథకాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 వరకు వర్తింపజేయగా, తాజాగా మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వడ్డీ రాయితీ పథకం కింద రైతులకు లభించే ప్రయోజనాలేంటి అన్న చూస్తే, రైతులు కేసీసీ ద్వారా 3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను 7% వడ్డీ రేటుతో పొందవచ్చు. రుణం ఇచ్చిన బ్యాంకులకు ప్రభుత్వం 1.5% వడ్డీ రాయితీ ఇస్తుంది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే రైతులకు 3% వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. దీనివల్ల వారి కేసీసీ రుణాలపై వడ్డీ రేటు 4%కి తగ్గుతుంది. పశు సంవర్ధకం లేదా మత్స్య పరిశ్రమ కోసం తీసుకున్న రుణాలపై 2 లక్షల వరకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ఈ వడ్డీ రాయితీ పథకం అర్హతలేంటి అన్నది చూస్తే, ఈ పథకం ప్రధానంగా రైతులకు ఉద్దేశించబడింది. వయస్సు 18 నుంచి 75 ఏళ్ల మధ్య ఉండాలి. సొంత భూమి ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులు అర్హులు. కౌలు రైతులు, షేర్ క్రాపర్స్, లీజ్దారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పాడి రైతులు, చేపల రైతులు, కోళ్ల రైతులు ఈ పథకానికి అర్హులు. విడివిడిగా రైతులే కాకుండా జాయింట్ లయబిలిటీ గ్రూపులు, స్వయం సహాయక సంఘాలు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. 3 లక్షల వరకు తీసుకున్న స్వల్పకాలిక వ్యవసాయ రుణాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. పంట రుణాలతో పాటు పశుపోషణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, ఫిషరీస్ లాంటి అనుబంధ రంగాలకు తీసుకునే రుణాలకు ఇది వర్తిస్తుంది. సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించిన రైతులకు అదనపు వడ్డీ రాయితీ లభిస్తుంది. ఇది రైతులకు పెట్టుబడికి దోహదపడటంతో పాటు క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణను ప్రోత్సహిస్తుంది. చాలా బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలను అందిస్తాయి. కేసీసీ ఉన్న రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. వడ్డీ రాయితీ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఈ వడ్డీ రాయితీ పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులకు ఆటోమేటిక్గా వర్తిస్తుంది. మీరు వ్యవసాయ రుణం కోసం బ్యాంకులను సంప్రదించినప్పుడు బ్యాంకులు ఈ పథకం నిబంధనల ప్రకారం వడ్డీ రాయితీని వర్తింపజేస్తాయి. సాధారణంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ లేదా ఇతర వ్యవసాయ రుణాల దరఖాస్తు ప్రక్రియతో సమానమైన విధానాన్నే వడ్డీ రాయితీ పథకంలో అనుసరిస్తారు. మీరు ఏ బ్యాంకు నుంచి రుణం పొందాలనుకుంటున్నారో ఆ బ్యాంకు శాఖను సంప్రదించి పూర్తి సమాచారం పొందవచ్చు. వడ్డీ రాయితీ పథకానికి అవసరమైన పత్రాలేంటి అన్నది ఒకసారి చూస్తే, గుర్తింపు అనగా ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి లాంటివి.
ఇక అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, కరెంటు బిల్ లేదా గ్యాస్ బిల్ లాంటివి. భూ యాజమాన్య పత్రాలు, భూమి రికార్డులు లేదా పట్టాదార్ పాస్బుక్, బ్యాంకు ఖాతా వివరాలు. కిసాన్ క్రెడిట్ కార్డును పొందటం ఎలా అన్నది ఒకసారి చూస్తే, కిసాన్ క్రెడిట్ కార్డును రైతులు తమకు దగ్గరలోని బ్యాంకు శాఖకు వెళ్లి పొందవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ఫామ్ను తీసుకొని వివరాలు నమోదు చేసి ఇవ్వాలి. ఈ దరఖాస్తు ఒక్క పేజీ మాత్రమే ఉంటుంది. దరఖాస్తును పరిశీలించిన తర్వాత బ్యాంకు అధికారులు కార్డు జారీ చేస్తారు. కిసాన్ క్రెడిట్ కార్డు ఆన్లైన్ దరఖాస్తు ఎలా చేయాలంటే, సంబంధిత బ్యాంకు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. అన్ని జాతీయ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తదితర బ్యాంకుల నుంచి రైతులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డును పొందవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపే కార్డులను జారీ చేస్తోంది. ఈ కార్డులను ఉపయోగించి రైతులు తమ ఖాతా నుంచి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. వ్యవసాయ రుణాల గురించి ముఖ్యమైన సమాచారం ఎలా తెలుసుకోవాలంటే, 2025 ఏప్రిల్ నాటికి దేశంలో మొత్తం 7.75 కోట్ల కేసీసీ ఖాతాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కొనసాగడం ఎంత అవసరమో ఈ గణాంకాలే చెబుతున్నాయి. ఇది వ్యవసాయానికి నిరంతరం రుణాలు అందేలా చేస్తుంది. చిన్న, సన్నకారు రైతులకు ఈ స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంది. కేసీసీ ద్వారా ఇచ్చిన రుణాలు 2014లో 4.26 లక్షల కోట్లుగా ఉండగా, డిసెంబర్ 2024 నాటికి ఇది 10.05 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం వ్యవసాయ రుణాలు 2013-14లో 7.3 లక్షల కోట్లుగా ఉండగా, 2023-24 నాటికి ఇది 25.49 లక్షల కోట్లకు పెరిగింది. 2023 ఆగస్టులో కిసాన్ రిన్ పోర్టల్ వెబ్సైట్ను ప్రారంభించారు. దీని ద్వారా రుణాలు, రాయితీలకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా దీని ద్వారా వివరాలు అందజేస్తోంది. ఇక వడ్డీ రాయితీ పథకం ప్రయోజనాలు, ప్రభుత్వ లక్ష్యం ఏంటి అన్నది చూస్తే, వడ్డీ రాయితీ పథకం వ్యవసాయ రంగంలో రుణ లభ్యతను పెంచుతుంది. బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడానికి మరింత ఆసక్తి చూపుతాయి, ఎందుకంటే ప్రభుత్వం కొంత వడ్డీని భరిస్తుంది కాబట్టి. ఈ పథకం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. ఇది అత్యంత ముఖ్యమైన ప్రయోజనం. వడ్డీ రాయితీ వల్ల రైతులు చెల్లించాల్సిన వడ్డీ చాలా వరకు తగ్గుతుంది. తద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గుతుంది. తక్కువ వడ్డీకి రుణాలు లభించడంతో రైతులు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, ఆధునిక వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. తద్వారా అధిక దిగుబడికి ప్రోత్సాహకం లభిస్తుంది. సకాలంలో రుణాలను తిరిగి చెల్లించిన రైతులకు అదనపు రాయితీ కల్పించడం వల్ల రైతులు తమ రుణాలను సకాలంలో చెల్లించడానికి మొగ్గు చూపుతారు. ఇది రుణ ఎగువేతలను తగ్గిస్తుంది. ఈ పథకం రైతులలో క్రమశిక్షణను ప్రోత్సహిస్తుంది. వడ్డీ భారం తగ్గటం వల్ల రైతులు మరింత ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఇది వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగటం వల్ల పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చివరిగా, వడ్డీ రాయితీ పథకం దేశంలోని రైతులకు ఒక ముఖ్యమైన సహాయకారిగా ఉంది. ఇది రైతులకు పంటల సాగుకు పెట్టుబడి భరోసాను అందించడమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీకే రుణాలు పొంది తమ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి వీలు కలుగుతుంది. అందువల్ల పంటల సాగు కోసం లోన్లు కావాల్సి వస్తే రైతులు ఎవరి వద్ద చేతులు చాచకుండా నేరుగా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.